జవాబును సూక్ష్మీకరించి మిశ్రమ భిన్నముగా వ్రాయుము. మనకు 3 మిశ్రమ భిన్నములు ఉన్నవి. అవి 3 మరియు 1/12 ప్లస్ 11 మరియు 2/5 ప్లస్ 4 మరియు 3/15. మనము దీనిని 3 ప్లస్ 1/12 ప్లస్ 11 ప్లస్ 2/5గా రాయొచ్చు. ఈ మిశ్రమ భిన్నము మరియు 1/12 అంటే 3 1/12 లేదా 3 ప్లస్ 1/12. ఇప్పటిదాకా మనము కేవలం సంఖ్యలను మాత్రమే కూడుతున్నాము కాబట్టి వాటి క్రమము ముఖ్యం కాదు. అన్ని పూర్ణాంకాలు కలిపి ఒకేసారి కూడవచ్చు. ఇప్పుడు మనము 3 ప్లస్ 11 ప్లస్ 4 కూడి తరువాత 1/12 ప్లస్ 2/5 ప్లస్ 3/15 భిన్నములను కూడాలి. నీలం రంగులో ఉన్నది మనకి స్పష్టముగా ఉన్నది. మనము అంకెలు మాత్రమే కూడుతున్నాము. 3 ప్లస్ 11 14 అవుతుంది. 14 ప్లస్ 4 18 అవుతుంది. ఇప్పుడు చేయబోయేది ఆలోచించి చెయ్యాలి. ఎందుకంటే మనకు తెలుసు భిన్నాలను కూడేటప్పుడు హారములు సమానంగా ఉండాలి. అందుకని ఇప్పుడు మనము ఈ 3 భిన్నముల హారములు సమానంగా ఉండేలా చెయ్యాలి. ఆ హారము 12 మరియు 5 మరియు 15కి కనిష్ట సంఖ్య గుణాంకము అయి ఉండాలి. దీనిని పలు విధాలుగా చేయవచ్చు. ఇప్పుడు మనము గుణాంకాలను చూద్దాము. మనము వీటిలో ఒక అంకెను తీసుకొని దాని గుణాంకాలను వ్రాస్తూ పోదాము మరియు ప్రతి గుణాంకము 5 మరియు 15తో భాగింపబడతాయా అని చూద్దాము. దీనిని మరో విధముగా చేయవచ్చును. ఎలాగంటే ఈ 3 అంకెల యొక్క కారణం కీకరణం కనుక్కోవటం మరియు వీటి యొక్క కనిష్ట సంఖ్య గుణాంకములో వీటి యొక్క కారణం కీకరణం కలిగి ఉండాలి. అంటే దీనిలో ప్రతి సంఖ్య ఉండాలి. ఇప్పుడు చేయబోయే దాని గురించి చూద్దాము. 12 యొక్క ప్రధాన కారకం తీసుకుంటే 12 2 6లు మరియు 6 2 3లు. కాబట్టి 12 2 ఇంటూ 2 ఇంటూ 3. ఇది 12 యొక్క ప్రధాన కారకం. ఇప్పుడు మనము 5 యొక్క ప్రధాన కారకం చూద్దాము. 5 5 ఒకట్లు అంటే 1 మరియు 5. 5 అంటే ప్రధాన సంఖ్య, ఇక్కడ 1 నామమాత్రమే. కాబట్టి 5 ప్రధాన కారకం కూడా. ఇప్పుడు మనము 15 యొక్క ప్రధాన కారకం చూద్దాము. చెప్పడం మర్చిపోయాను. 5 యొక్క ప్రధాన కారకం కనుక్కున్నప్పుడు 5 ప్రధాన సంఖ్య. ఎందుకంటే 5ను భాగించడానికి 1ని మించిన వేరే పెద్ద సంఖ్య ఏదీ లేదు. కాబట్టి ఇక్కడ ఈ విధముగా చూపించలేము. ఇప్పుడు మనము 15 యొక్క ప్రధాన కారకం చూద్దాము. 15ని 3 5లుగా రాయవచ్చును. ఇక్కడ 3 మరియు 5 అనేవి ప్రధాన సంఖ్యలు. అందుకని ఇప్పుడు మనకి 2 2లు మరియు 1 3 అవసరము. ఇప్పుడు మనము 12ను చూద్దాము. కాబట్టి మన హారములో కనీసం 2 2లు మరియు 3 ఉండాలి. దానిని ఇప్పుడు వ్రాద్దాము. కాబట్టి ఇది 2 ఇంటూ 2 ఇంటూ 3 ఉండాలి. కనీసం ఆ అంకెలు కలిగి ఉండాలి. ఇప్పుడు అక్కడ 5 కూడా ఉండాలి. అవునా? ఎందుకంటే అది 5 యొక్క బహుళ సాధారణ అయి ఉండాలి. అక్కడ ఉన్న ప్రధాన కారకాల్లో 5 1, అందుకని అక్కడ 5 కూడా ఉండాలి. అలాగే అక్కడ ఒక 3 ఒక 5 కూడా ఉండాలి. ఇక్కడ 5 ఉండనే ఉంది. మనకి 12 నుంచి 3, 5 నుంచి 5 ఉన్నాయి. కాబట్టి ఈ సంఖ్య మిగిలిన సంఖ్యలతో భాగింపబడుతుంది. ఆ సంఖ్యలో 12, 5, 15 ఉన్నవి. అవి గమనించవచ్చు. కాబట్టి ఆ సంఖ్య ఏమిటి? 2 2ల 4, 4 3ల 12, 12 5ల 60. కాబట్టి 12, 5, 15ల యొక్క కనిష్ట సంఖ్య గుణాంకము 60. ఇది ప్లస్ అవుతుంది. దిగువ భాగాన 60 ఉంటుంది. అన్ని సంఖ్యలకు దిగువ భాగాన 60 ఉంటుంది. ఈ 3 భిన్నముల హారము 60. 60కి రావటానికి హారములో ఉన్న 12ని 5తో గుణించాలి. అదే విధముగా మనము
లవమును కూడా 5తో గుణించాలి. 60కి రావటానికి హారములో ఉన్న 5ని 12తో గుణించాలి. అదే విధముగా మనము లవమును కూడా 12తో గుణించాలి. 12 2 24. 60కి రావటానికి హారములో ఉన్న 15ని 4తో గుణించాలి. అదే విధముగా మనము లవమును కూడా 4తో గుణించాలి. 4 3 12. ఇప్పుడు అన్ని హారములు సమానంగా ఉన్నాయి. మనము కూడటానికి సిద్ధముగా ఉన్నాము కాబట్టి కూడుదాము. ఇప్పుడు మనకి 18 + 5 + 24 / 60. 29 + 12 దీనిని 29 + 10గా వ్రాసుకుంటే దాని విలువ 39 అవుతుంది. దీనికి 2 కూడితే 41 అవుతుంది. నాకు తెలిసినంత వరకు 41 మరియు 60కి ఏవీ సాధారణ కరకములు ఉండవు. 41 అనేది ప్రధాన సంఖ్యగా కనిపిస్తుంది. చివరిగా మన ఈ 3 మిశ్రమ భిన్నములు కూడుగా వచ్చిన సమాధానం 18 41/60.